ఈరోజు నిఫ్టీ జనవరి ఫ్యూచర్ను మనం గమనించినట్టయితే ఈరోజు మూమెంట్ మనకు 26,322 పైన ఓపెన్ అయినా లేకపోతే అది క్రాస్ అయినా కూడా మార్కెట్లో మనకు కొంచెం ర్యాలీ అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. టార్గెట్ మనకు 26,500 రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ 2-3 డేస్లో. 26,322 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ కావాలి. ఇంతకుముందు ప్రీవియస్ డే మనం చూసినట్టయితే ఫిఫ్త్ రోజు మనకు మార్కెట్లో సెల్లింగ్ రావడం జరిగింది. సెల్లింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర అది రీటెస్ట్ చేసి కిందికి రావడం అయితే క్లియర్గా జరిగింది. మనం చూసుకోవడం జరిగింది. లైవ్లో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే రెసిస్టెన్స్లు బ్రేక్ అవుతాయో స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరుగుతుంది. సపోర్ట్లు బ్రేక్ అయినప్పుడు మార్కెట్ స్ట్రాంగ్గా కిందికి రావడం అయితే జరుగుతుంది. మనం లాస్ట్ డే సపోర్ట్ వచ్చేసి మనకు 26,430 ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అవుతుందో మార్కెట్లో మనకు సెల్ వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా సెల్ వైపు రావడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ కంటిన్యూగా సెల్లింగ్ ఉంటుందా లేకపోతే బయింగ్ ఉంటుందా అనేది ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయ్యే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. మార్కెట్ ఒకవేళ 26,322 క్రాస్ అయితే కనుక మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం అయితే మనకు క్లియర్గా ఉంటుంది. చూద్దాం రేపటి ఈ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. 26,322 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే మార్కెట్లో మనం ట్రేడ్ చేసే అవకాశం అయితే మార్కెట్ మనకి ఇస్తుంది.